Hi students, welcome to HAG. Students, ఈ వీడియోలో మార్క్ పేపర్ 40 explanation చూద్దాం. First question. A can contains a mixture of two liquids A and B in the ratio 7:5. When a liter of mixture, when 9 liters of mixture are drawn off and then can is filled with B. 9 లీటర్ల ద్రావణాన్ని తీసి B ద్రావణంతో భర్తీ చేస్తుంది. ఏ మరియు బి ద్రావణాల నిష్పత్తి 7:9 అవుతుందన్నమాట. ఆల్రెడీ 7:5 ఉంది. ఇందులో నుంచి ఈ మిక్చర్లో నుంచి 9 లీటర్స్ తీసి 9 లీటర్స్ ఓన్లీ బి ద్రావణాన్ని కలిపితే నిష్పత్తి అనేది 7:9 అవుతుందని చెప్తున్నాడు. అయితే ఏ రకం ద్రావణ పరిమాణం దగ్గర ఇనిషియల్గా ఏ ఉంటుందన్నాడు. ఇనిషియల్గా ఏ 7 పార్ట్స్ ఉందని, ఆప్షన్లో 7 మల్టిపుల్ ఒకటే ఉంది, 21 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, మీకు ఎగ్జామ్లో టైం లేదు, సాల్వ్ చేయడానికి టైం లేదు, టైం అయిపోతుంది అన్న సిచ్యువేషన్లో మాత్రమే 7 మల్టిపుల్ ఉందనేది చెక్ చేసుకోండి. అదర్వైజ్ వేరే టైంలో టైం సఫిషియెంట్గా ఉండి చేయడానికి ఛాన్స్ ఉంటే కంప్లీట్గా చేసేది తీసుకోండి. ఎందుకంటే ఎవ్రీ టైం 7 మల్టిపుల్ రావాలన్న రూల్ ఏం లేదండి. 7 మల్టిపుల్ తీసుకోవాలన్న రూల్ ఏం లేదు, వేరే నెంబర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే టైం లేనప్పుడు మాత్రమే చూసుకోండి. ఇప్పుడు చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే డైరెక్ట్ షార్ట్ కట్ 7 ఏదైతే కాన్స్టెంట్ ఉందో ఆ నెంబర్ తీసుకోవాలండి. ఇక్కడ ఏని కాన్స్టెంట్, ఏ కాన్స్టెంట్ కాబట్టి ఏ 7 పార్ట్స్, టోటల్ ఎన్ని పార్ట్స్ అంటే 12 పార్ట్స్. సో ఇందులో సమ్ ఎక్స్ లీటర్స్ తీసుకుంటే ఫైనల్గా 7/16 అవుతుంది. 7 ఏ 9, 7 + 9 16 అవుతుంది. 7 క్యాన్సల్, 4 3 టైమ్స్, 4 టైమ్స్ అంటే x = 3/4 వస్తుంది. అంటే ఇనిషియల్గా 4 పార్ట్స్ ఉంటే ప్రజెంట్ 3 పార్ట్స్ ఉంది. 1 పార్ట్ డిక్రీజ్ అయిందండి, 1 పార్ట్ కూడా బయటికి తీస్తుంది. 1 పార్ట్ వచ్చేసి 9 అయితే 4 పార్ట్స్ వచ్చేసి 36 లీటర్స్ అవుతుంది. ఈ 36 లీటర్స్లో మనకి ఏ ద్రావణం కావాలి? 36లో ఏ 7 పార్ట్స్ ఉంది, టోటల్ 12 పార్ట్స్. 12 1 టైమ్, 12 3 టైమ్స్, 3 × 7 21 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 21. వేరే క్యాలిక్యులేషన్ చేసి లెంత్గా చేయాల్సిన అవసరం లేదంటే డైరెక్ట్ షార్ట్ కట్ 7/12 × x = 7/16 అవుతుంది. ఎక్స్ వాల్యూ 3/4 వస్తుంది. అంటే టోటల్ 4 ఉంటాయి. ప్రజెంట్ ఏ 3 పార్ట్స్ ఉంది అంటే 1 పార్ట్ బయటకు వెళ్ళిపోయింది. ఆ 1 పార్ట్ ఇక్కడ ఎంత ఇచ్చారు? 9 లీటర్స్ ఇచ్చారు. 1 పార్ట్ 9 అంటే 4 పార్ట్స్ 36 అవుతుంది. ఓవరాల్గా 36 ఉంది ఇనిషియల్గా. అందులో మనకి 7 పార్ట్స్ కావాలి. 7/12 36 × 7/12 అంటే 21 లీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ మార్క్స్ ద కాస్ట్ ఆఫ్ ఏ కార్ 24% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఒక షాప్కీపర్ దుకాణదారుడు ఏం చేశాడు? 24% ఎక్కువ చేశాడు. కారు యొక్క ధరని అంటే ప్రకటన ధరని కొన్న ధర కన్నా 24% ఎక్కువ చేశాడు. అయితే అలౌస్ డిస్కౌంట్ 20%, 20% రాయితీ ఇస్తాడు. రాయితీ అనేది 3,69,024 రూపాయలు అయితే కారు యొక్క కొన్న వెల ఎంత? కారు యొక్క కొన్న వెల 100 అనుకుంటే ప్రకటన వెల ఎంత అవుతుందండి? 124 అవుతుంది. ఈ 124తో మనం రాయితీ ఎంత ఇస్తున్నాం? 20% ఇస్తున్నాం. ఈ రాయితీ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? ఇక్కడ 3,69,024 అండి. అయితే మనకు కొన్న వెల కావాలి 100 ఎంతో. క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 3,69,024/124 × 500 అంటే 1/5 అవుతుందని, 1/5 అంటే × 5 అవుతుంది. ఓకే, సో ఇక్కడ 124తో మల్టిప్లై చేయాలి. 20% ఉంది కదండి, 20% అంటే 1/5 అవుతుంది. సో 5 పైకి వెళ్ళిపోతే మల్టిప్లై 5 అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిజిట్స్ ఎలా వస్తున్నాయో చూడండి. కంప్లీట్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు చేయకండి. ఇక్కడ ఉన్న నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాలంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ చేయకుండా 124 అంటే 24 × 5 అంటే 120 వస్తుంది. 120. సో రిమైనింగ్ 2 zeros వస్తుంది. బై ఏంటంటే 124. ఇక్కడ రిమైనింగ్ నెంబర్ వస్తుందని నెంబర్తో మనకు పని లేదు. ఇక్కడ జీరోస్ కాకుండా ఉన్న నెంబర్ ఏంటి? 2. ఇక్కడ ఉన్న నెంబర్ ఏంటంటే 4. 4తోని ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే 2 వచ్చే ఛాన్స్ ఉంది. 4 తోటి ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే 2 వచ్చే ఛాన్స్ ఉందంటే 8. 8 4 ఎంత అండి? 32. 2 వస్తుంది. కాబట్టి ఆప్షన్స్లో జీరోస్ కాకుండా 8 ఉన్న నెంబర్ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ 3 ఆప్షన్స్ కాదు, ఆన్సర్ వచ్చేసి 14,88,000.
14,88,000. మీరు ఇక్కడ 124 మీరు క్యాన్సిల్ చేసుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. సో అందుకే 124 into 5 అంటే 120 అవుతుంది. అంటే యూనిట్ డిజిట్ 2 వస్తుంది. జీరోస్ పక్కకు పెట్టేస్తే బై 124 ఉంది. ఇక్కడ 4 నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 2 వచ్చే ఛాన్స్ ఉంది. 8. కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్స్లలో ఎక్కడ 8 ఉందో చెక్ చేస్తున్నాం. జీరోస్ కాకుండా ఒకటి స్థానంలో 8 ఉన్నది ఒకటే ఆప్షన్ ఉంది. ఆన్సర్ సెకండ్ వన్ 14,88,000. ప్రీవియస్ పేపర్స్లో కూడా చెప్పడం జరిగిందండి మీకు. సేమ్ వేలో యూనిటీ సెట్ చెక్ చేసుకొని మల్టిపుల్స్ చెక్ చేసుకుంటే తొందరగా ఆన్సర్ వస్తుంది. మీకు చెప్పింది ఫాలో అయ్యి ఎగ్జాంపుల్ ఇంప్లిమెంట్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడు అలా ప్రాక్టీస్ చేయండి. ఈజీ అవుతుంది. ఈజియెస్ట్ వేలో త్వరగా ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, what is the least 4-digit number which when divided by 16, 24, 30 and 40? 16, 24, 30 మరియు 40 చేత భాగిస్తే 13 శేషం వస్తుందంట. మరియు ఆ సంఖ్య అనేది 17తో భాగించబడుతుంది. ఆ సంఖ్య అనేది 17తో భాగించబడుతుంది. అలా ఉన్న సంఖ్య ఏది అంటున్నాడండి. సో ఎల్సిఎం చేసుకొని చెక్ చేయాలి కన్నా డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫై చేస్తే బెటర్. 13 4573 4573ని 16, 24, 30, 40 భాగిస్తే 13 శేషం రావాలండి. 13 శేషం రావాలంటే 4560 నెంబర్ 4560 నెంబర్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ నెంబర్స్తో డివిజిబుల్ అవ్వాలి. అలా డివిజిబుల్ అయితేనే 4573కి 13 అనేది శేషం మిగిలిపోతుంది. ఓకే, 4560 అనేది డివైడ్ అవుతుందా లేదా చెక్ చేస్తే అన్ని నెంబర్స్ భాగిస్తాయండి. సో అయితే ఇప్పుడు ఈ 4573 అనేది 17 మల్టిపుల్ కాదా చెక్ చేస్తే సరిపోతుంది. 4573 అనేది 17 మల్టిపుల్ కాదా చెక్ చేస్తే సరిపోతుందండి. 17 2 times 34 అంటే ఇక్కడ 11 ఉంటుంది. 117 అంటే 17 6 times 102 అంటే 15 ఉంటుంది. 153 అంటే 17 9 times 263. సో ఇక్కడ 17 అనేది 4573ని భాగిస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4573. సో డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి ఓకే అండి. నెక్స్ట్ మిగిలిన ఆప్షన్స్ కూడా చెక్ చేసుకుంటే బెటర్. సో ఇక్కడ చూసామనుకోండి ఈ నెంబర్స్ అన్నీ కూడా 17తో, ఇక్కడ 13 తీసేస్తే రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా 16, 24, 30 and 40తో భాగించబడే ఛాన్స్ ఉంది. ఇక్కడ 4320 భాగించబడే ఛాన్స్ ఉంది. మిగిలిన నెంబర్స్ అన్నీ కూడా భాగించబడే ఛాన్స్ ఉంది కానీ 17 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి త్రూ ఆప్షన్ వెరిఫై చేసుకుంటే బెటర్. మనం క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే అంటే నార్మల్ ప్రొసీజర్ చేయాలనుకుంటే నెంబర్స్ని ఎల్సిఎం తీసుకొని మొత్తం చేయాల్సి ఉంటుంది. అంత చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా కొంచెం ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటే 17 మల్టిపుల్ అయ్యిందో చూసుకుంటే సరిపోతుందండి. ఆన్సర్ వచ్చేసి 4573. నెక్స్ట్ క్వశ్చన్, find the least number of complete years in which a sum of 1500 at 25% compound interest will be more than double. 1500 అనేది 25%కి మోర్ దెన్ డబుల్ అంటే 1500 into 2 3000 ప్లస్ రావాలి. అలా 3000 ప్లస్ రావడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. నార్మల్గా అబ్జర్వ్ చేస్తే 1500లో మనకి టోటల్ అమౌంట్ అనేది 1.25 అవుతుంది. 25% కదండి. 25% అంటే ఇంటూ 5/4. సో అలా చూసుకుంటే ఇక్కడ 2 times అయ్యే ఛాన్స్ లేదు. అగైన్ మళ్ళీ ఇంటూ 5/4 ఇంటూ 5/4 ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తే ఎన్ని ఇయర్స్ ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే 3000 ప్లస్ వచ్చే ఛాన్స్ ఉందంటే ఇక్కడ 4 ఇయర్స్ అండి. 4 ఇయర్స్. మీరు 1 ఇయర్ తీసుకున్నారనుకోండి 5/4 అయితే ఛాన్స్ లేదు. 2 ఇయర్స్ తీసుకున్నారనుకోండి 25/16 అంటే 16 9 అంటే 9 టైమ్స్ అండి. 100 కన్నా లెస్ ఉంది. సో అది ఇంటూ 25 చేస్తే 2500 దగ్గరికి వస్తుంది. ఓకే, 2500 కన్నా బిలో వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ని అబ్జర్వ్ చేస్తే 1500 ఇంటూ 3 ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే 125/64 అండి. 125/64. ఇక్కడ 64 150 నియర్ వాల్యూ అబ్జర్వ్ చేస్తే 2 times 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. 125 into 2 అంటే 250 అంటే నియర్ 260 270 దగ్గరికి వస్తుంది. కానీ 3000 క్రాస్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్కి కాదు, 3 ఇయర్స్కి కాదు, మిగిలిపోయింది ఏంటంటే 4 ఇయర్స్. సో అలా త్రూ ఆప్షన్ వెరిఫై చేసుకున్నా మీకు 4 ఇయర్స్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్,
ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 9,000 అండ్ 7,200. ఏ మరియు బిల ఆదాయాలు 9,000 మరియు 7,200. ఏ స్పెండ్ 20% ఆఫ్ హిస్ ఇన్కమ్. ఏ తన ఆదాయంలో ఆదాయం ఎంత ఇచ్చారంటే 9,000 ఇచ్చారు. ఇందులో 20% అంటే 1/5 వంతు ఖర్చు చేస్తున్నాడు. ఎక్స్పెండిచర్ ఖర్చు అంటే ఎంత అవుతుందండి? టోటల్ 1,800 అవుతుంది. 5 అంటే 5 18 టైమ్స్ 1,800 అవుతుంది. అయితే ఏ యొక్క ఖర్చు అనేది బి యొక్క ఖర్చు కన్నా, బి యొక్క పొదుపు కన్నా సేవింగ్స్ కన్నా 4/1/6% ఎక్కువ అన్నాడు. 4/1/6% అంటే 25/6%. 25 6 4 times 24 plus 1 25/6% అంటే 25/600 1/24 వస్తుంది. 1/24 వస్తుంది. అంటే బి యొక్క పొదుపు 24 భాగాలు అయితే ఏ యొక్క ఖర్చు ఒక భాగం ఎక్కువ ఉండాలి 25%. ఇక్కడ ఆల్రెడీ ఏ యొక్క ఖర్చు ఎంత వచ్చిందండి? 1,800 వచ్చింది. ఇది 25 భాగాలకు సమానం. అయితే బి యొక్క పొదుపు 24 భాగాలు ఎంత అవుతుంది? 25 1 time 25 ఇక్కడ 4 times అంటే 72 అవుతుంది. 72 into 24 వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 72 into 24 వస్తుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది బి యొక్క ఎక్స్పెండిచర్ ఆఫ్ బి యొక్క ఖర్చు కనుక్కోవాలి. బి యొక్క ఆదాయం 72 into 100 ఉంది. 7,200. 72 into 100. బి యొక్క పొదుపు 72 into 24 ఉంది. డిఫరెన్స్ వచ్చేసి 72 into 76 అవుతుంది. అంటే బి యొక్క ఖర్చు వచ్చేసి 72 into 76. మళ్ళీ టోటల్ క్యాలిక్యులేషన్ చేయగానే టైం సేవ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే యూనిట్ డిజిట్ చూడండి. 2 into 6 12 2 ఉండాలండి యూనిట్ డిజిట్. సెకండ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ కాదు. ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది 7,000 7,000 అనేది ఎప్పుడు అవుతుందండి? 76 or 72ని నియరర్ వాల్యూ 100కి నియరర్ వాల్యూ మల్టిప్లై చేస్తే 7,000 నియరర్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏంటి? 72 into 76. ఇంత పెద్ద నెంబర్ వచ్చే పాసిబిలిటీ లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 5,472. ఆన్సర్ 5,472. జస్ట్ నెంబర్స్ అప్రాక్సిమేట్ వాల్యూస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు టైం సరిపోదండి. సో ఎప్పుడైనా సరే 72 into 76 అంటే అజంప్షన్ చేసుకోగలగాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ ఏ క్రికెట్ ప్లేయర్ ఫర్ 64 innings ఈజ్ 62 runs. 64 ఇన్నింగ్స్లలో ఒక బ్యాట్స్మెన్ యొక్క సగటు పరుగులు 62 అండి. అయితే అతని హైయెస్ట్ స్కోర్ అనేది లోయెస్ట్ స్కోర్ డిఫరెన్స్ వచ్చేసి 180 ఉంది. 180 ఉంది. ఎక్స్క్లూడింగ్ దీస్ 2 innings అంటే ఆ 2 innings పరిగణలోకి తీసుకోకపోతే మిగిలిన ఇన్నింగ్స్ల సంఖ్య 62. ఈ 62 innings యొక్క సగటు 60 పరుగులు. అంటే 2 innings తీసేస్తే సగటు 2 పరుగులు తగ్గిందండి. 2 innings తీసేస్తే సగటు 2 పరుగులు తగ్గిందంటే మిగిలిన 62 innings కూడా ఎక్స్క్లూడ్ చేస్తే 2 innings 2 పరుగులు అయితే 62 innings 62 పరుగులు అండి. ఆల్రెడీ 62 ఉంది ప్లస్ 62. సో ఎక్స్ట్రా 62 అంటే టోటల్ ఎంత అవుతుందంటే 124 అవుతుంది. 62 ప్లస్ 62 ఎంత అవుతుంది? 124. అంటే మనం తీసేసిన రెండింటి యొక్క యావరేజ్ ఎంత వస్తుంది? 124 వస్తుంది. హైయెస్ట్ స్కోర్ కావాలని అనుకుంటే ఇక్కడ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని బై 2 చేసి యాడ్ చేయండి. 124 ప్లస్ 180 బై 2 అంటే 90. 124 ప్లస్ 90 214 అవుతుంది. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 214. ఇన్ కేస్ లోయెస్ట్ స్కోర్ కావాలనుకుంటే 124 మైనస్ డిఫరెన్స్ని బై 2 చేయండి. 90 124 మైనస్ 90 అంటే 34 వస్తుంది. 124 మైనస్ 80 అంటే 34 వస్తుంది. 124 మైనస్ 90 అంటే 124 మైనస్ 90 34 వస్తుంది. లోయెస్ట్ స్కోర్ 34, హైయెస్ట్ స్కోర్ 214 అండి. జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్ మల్టిప్లై చేసి అంతా చేయాల్సిన అవసరం లేదు. 64 ఇన్నింగ్స్లకు 62 పరుగులు అయితే 62 ఇన్నింగ్స్లకు 60 పరుగులు. 2 ఇన్నింగ్స్లు తగ్గితే 2 పరుగులు తగ్గాయి. అయితే 62 పరుగులకు 62 ఇన్నింగ్స్లకు 62 పరుగులు తగ్గాలి. ఆల్రెడీ యావరేజ్ 62 ఉంది. ఇక్కడ తగ్గింది అంటే ఇక్కడ యాడ్ చేయాలండి. 62 ప్లస్ 62 124 అవుతుంది. ఇది 124కి మనకు హైయెస్ట్ స్కోర్ కావాలనుకుంటే 180/2, లోయెస్ట్ కావాలనుకుంటే -180/2. నెక్స్ట్ క్వశ్చన్. Jagadish starts walking from city A towards city B at 7 AM.
and Anil starts walking from city B towards city A at the same time and after meeting at city C. A నుంచి జగదీష్ అనే వ్యక్తి 7 o'clock స్టార్ట్ అయ్యారండి. B నుంచి అనిల్ అనే వ్యక్తి 7 o'clock అదే టైం స్టార్ట్ అయ్యారు. ఇద్దరు C అనే పాయింట్ దగ్గర మీట్ అయ్యారు. మీట్ అయిన తర్వాత ఏ నుంచి స్టార్ట్ అయిన జగదీష్ B దగ్గరికి వెళ్ళడానికి 15 minutes టైం, అనిల్ C నుంచి ఏ దగ్గరికి వెళ్ళడానికి 32 minutes టైం పట్టింది. అయితే వాళ్ళు మీట్ అయిన టైం కనుక్కోమన్నారు. వాళ్ళు మీట్ అయిన టైం కావాలంటే ఈ కండిషన్లో ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే టైం ఈజ్ ఈక్వల్ టు రూట్ T1 T2 అంటే టైం ఈజ్ ఈక్వల్ టు రూట్ T1 T2. సో T ఈజ్ ఈక్వల్ టు రూట్ T1 50 into 32 ఈజ్ ఈక్వల్ టు రూట్ 1600 అవుతుంది. 1600 అంటే 40 minutes అంటే వాళ్ళు మీట్ అయ్యే టైం 40 minutes. 7 స్టార్ట్ అయ్యారు, 40 minutes తర్వాత మీట్ అయ్యారంటే 7:40 మీట్ అవుతారు. 7:40. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ a rectangular sheets of a dimensional 32 cm and 18 cm, a square of side 3 cm is cut from the 4 corners. ఒక రెక్టాంగులర్ పేపర్లో ఈచ్ కార్నర్లో 3 centimeters ఉన్న స్క్వేర్ చతురస్రాన్ని కత్తిరించారండి. ప్రతి కార్నర్లో కత్తిరించి మిగిలిన భాగాన్ని ఏం చేశారు, ఫోల్డ్ చేసి ద వాల్యూమ్ ఆఫ్ ది బాక్స్ అంటున్నారు. ఫోల్డ్ చేస్తే ఇక్కడ కట్ చేసాం, ఇక్కడ కట్ చేసాం అంటే 3 centimeters కట్ అయితే టోటల్ లెంత్లో 6 centimeters వెళ్ళిపోతుందండి. 6 centimeters వెళ్ళిపోతే మనకి మిగిలిపోయేది 32లో 26 అండి. 26 ఇక్కడ బ్రెడ్త్ వచ్చేసి వెడల్పు వచ్చేసి ఇక్కడ 3 centimeters, ఇక్కడ 3 centimeters కట్ అయితే మనకి మిగిలిపోయేది ఈ లెంత్ వచ్చేసి 18లో 6 వెళ్ళిపోతే 12 ఉంటుంది. 12 అంటే బాక్స్ యొక్క పొడవు 26 సెంటీమీటర్లు, వెడల్పు 12 సెంటీమీటర్లు ఇంటూ హైట్ కావాలి, ఘనపరిమాణం కావాలంటే L ఇంటూ B ఇంటూ H. ఈ ప్యాటర్న్లో ఎప్పుడైనా పేపర్ని కట్ చేస్తే ఎత్తు అనేది మనం ఎంత చతురస్రాన్ని అయితే కత్తిరించాం ఈ పొడవు ఏదైతే ఉందో అదే హైట్ అవుతుందండి, ఎత్తు అవుతుంది. ఇంటూ 3 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పేపర్ని కత్తిరించి 4 మూలల దాన్ని తెరచి ఉంచిన పెట్టాకారంలో మార్చాము అని అంటే ఇది ఫోల్డ్ అవ్వాలండి. ఫోల్డ్ అయితే ఈ హైట్ అనేది ఈ లెంత్ అనేది హైట్గా కన్వర్ట్ అవుతుంది. ఇంటూ 3 అవుతుంది. 26 into 12 into 3 యూనిట్ డిజిట్ చెక్ చేస్తే 6 into 2. సో ఇక్కడ ఎలా డైరెక్ట్ చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు 946, ఎందుకంటే 36 ఎలాగో కాదు. సో 1300 అంటే ఇక్కడ 0 వచ్చే ఛాన్స్ లేదు. 5 యూనిట్ డిజిట్ 5 వచ్చే ఛాన్స్ కూడా లేదండి. ఓకే, సో 3 into 6 6 into 6 అవుతుంది. 946 centimeter cube అండి. నెక్స్ట్ క్వశ్చన్, A is 20% less efficient than B. A యొక్క సామర్థ్యం B సామర్థ్యానికి 20% తక్కువ అండి. అంటే 5 అయితే B యొక్క సామర్థ్యం 5 అయితే A యొక్క సామర్థ్యం 4 అవుతుంది. 20% 1/5. 1/5 B యొక్క సామర్థ్యం 5 అయితే A యొక్క సామర్థ్యం 4 అవుతుంది. నెక్స్ట్, ఇద్దరు కలిసి A మరియు B ఇద్దరు కలిసి 12 రోజులలో పూర్తి చేస్తారు. ఇద్దరు కలిస్తే 9 యూనిట్స్ చేస్తారు. 9 యూనిట్స్ చేస్తూ 12 రోజులలో పూర్తి చేస్తే ఏ 4 యూనిట్స్ చేస్తూ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటే 27 డేస్లో కంప్లీట్ చేస్తారండి. 27 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఏ మరియు బీలు 9 యూనిట్స్ చేస్తూ 12 డేస్లో కంప్లీట్ చేస్తే 4 యూనిట్స్ చేస్తూ ఏ చేసే రోజుల సంఖ్య 9 into 12/4 27 డేస్ అవుతుంది. 27 డేస్. సి అనే వ్యక్తి ఏ కన్నా 9 రోజులు ఎక్కువ సమయం తీసుకుంటాడు. అంటే సి యొక్క రోజుల సంఖ్య 27కి 9 యాడ్ చేస్తే 36 అవుతుందండి. 36 అవుతుంది. అంటే డేస్ రేషియో 4:3 ఉంటే ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది, సామర్థ్యాల నిష్పత్తి 3:4 అవుతుందంటే సి యొక్క సామర్థ్యం 3 అవుతుంది. ఏ యొక్క సామర్థ్యం 4 ఉంటే సి యొక్క సామర్థ్యం 3, బి యొక్క సామర్థ్యం 5. ముగ్గురు కలిస్తే వాళ్ళ యొక్క సామర్థ్యం మొత్తం 12 యూనిట్స్ అవుతుంది. ఇక్కడ బి యొక్క వాటా 1500 రూపాయలు. బి యొక్క సామర్థ్యం ఎంత అండి, 5 parts. బి 5 భాగాలకి 1500 రూపాయలు తీసుకుంటే మొత్తం టోటల్ వేజెస్ కావాలండి. టోటల్ ముగ్గురు కలిస్తే సామర్థ్యం ఎంత, 12 parts వచ్చేసి ఎంత అవుతుంది,
5 3 టైమ్స్ 12 ఇంటూ 3 3600 మొత్తం వేజెస్ వచ్చేసి 3600 రూపాయలు 3600 రూపాయలు